పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ప్రతి దినము కూడా దేవుడు మనలను కాపాడుతూ రక్షిస్తూ ఆయన సన్నిధిలో క్షేమకరమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు అనుదిన ఆత్మీయ వాక్యాన్ని మనం చదువుకునే వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 26వ వచనం. నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగూ చెప్పి తినని ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్యమైన జనమును నశింపజేయకుము. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రాణాలు పోకుండా దేవుడు కాపాడినటువంటి విధానం. ఎందుకనంటే ఇక్కడ మనం చూస్తే ప్రాణాలు పోకుండా అడ్డుపడిన ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. మోషే ఇశ్రాయేలు ప్రజల కోసం ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా అడ్డుపడిన ప్రార్థన. మోషే చేసిన ప్రార్థన ఇశ్రాయేలు తప్పిదము చేసి పొరపాట్లు చేసి దేవునికి అవిధేయులై జీవించిన సందర్భాల్లో దేవుడే కోపపడి వారిని నశింపజేయాలి అని నిర్ణయించుకుంటే, దేవుడే వారిని తీసేయాలి అని అనుకుంటే, మోషే వెంటనే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడికి మధ్య నిలబడి దేవుడు ఎదుట ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా వారిని నశింప చేయకుండా కాపాడు అని ప్రార్థన. మోషే చేసిన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలను కాపాడగలిగింది. అంటే వారి ప్రాణాలు పోకుండా అడ్డుపడింది ఈ ప్రార్థన. ఈరోజు మనం కూడా ప్రార్థనలు చేస్తున్నాం. మన ప్రార్థనలు కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ మనం చేసే ప్రార్థన ఒక మనిషి ప్రాణం పోకుండా అడ్డుపడగలుగుతుందా? ఎప్పుడైనా నువ్వు చేసిన ప్రార్థన ఒక మనిషి ప్రాణం పోకుండా కాపాడగలిగిందా? ఎప్పుడైనా నువ్వు చేసిన ప్రార్థన ఒక మనిషి ఆత్మ నశించిపోకుండా కాపాడగలిగిందా? ఇప్పుడే నువ్వు చేసిన ప్రార్థన ఒక మనిషిని నరకానికి వెళ్లకుండా పరలోకం వైపు త్రిప్పగలిగిందా? కానీ మోషే భక్తుడు చేసిన ప్రార్థన ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా వారి ప్రాణాలు కాపాడడానికి అడ్డుపడింది ఈ ప్రార్థన. ఇలాంటి ప్రార్థన ఈరోజు మనం చేయగలగాలి. మన ప్రార్థన చేస్తే ఇలాంటి ప్రార్థన చేయాలి. అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలనే దేవునికి అవిధేయులయ్యి దేవుని సన్నిధి ఎరుగక దేవుని యొక్క భయము లేక అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. అనేక మంది మరణం వైపు పరుగులు ఎడుతున్నారు. నరక ద్వారము గుండా వెళుతూ ఉన్నారు. అలాంటి వారిని నీవు చేసే ప్రార్థన అలాంటి వారందరి యొక్క ప్రాణాలని కాపాడడానికి అడ్డుపడే ప్రార్థన ఈరోజు మనం చేయగలగాలి. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నామా? అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఎంతమంది ఈరోజు ఇలాంటి ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా, అనేక మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ లోక సంబంధంగా ఆత్మీయ జీవితంలో చనిపోతున్నారు, మరణించుతున్నారు. కనుక అనేక మంది ఆత్మీయ జీవితంలో చచ్చిపోకుండా, ఆత్మీయ జీవితంలో మరణించకుండా వారిని ప్రాణాలను కాపాడడానికి నీ ప్రార్థన అడ్డుపడుతుందా? అడ్డుపడేదిగా నీ ప్రార్థన ఉండాలి. కనుక ఈరోజు నిజంగా మనం ప్రార్థన చేస్తే ఇలాంటి బలమైన ప్రార్థన మనం మోషే చేశాడు. అలాంటి ప్రార్థన మోషే అన్నాడు, నా పేరే నీ జీవగ్రంథంలో తీసేయి ప్రభు అన్నాడు. ఎందుకని? వాళ్ళ ప్రజలే తన ఒక్కడి ప్రాణం పోయిన పర్లా, కానీ ఎంతమంది ప్రాణాలు రక్షించబడాలి అనేది గొప్ప ఉద్దేశం మోషేది, గొప్ప ప్రయత్నం మోషేది. మోషే తన కోసం కూడా ఆలోచించలా, తన జీవితం కోసం. మోషేకి భార్య ఉంది, మోషేకి పిల్లలు ఉన్నారు, మోషేకి మంచి భవిష్యత్తు ఉంది. కానీ మోషే వాటి గురించి ఆలోచించకుండా అనేక మంది యొక్క ఆత్మలు ప్రాణాలు రక్షించడానికి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ప్రార్థన చేశాడు మోషే. ఈరోజు మనమందరము కూడా నిజంగా దేవుని సన్నిధిలో ఒక ప్రాణం పోకుండా అడ్డుపడే ప్రార్థన చేయాలి. ఒక ఆత్మ నశించిపోకుండా అడ్డుపడే ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి నరకానికి వెళ్లకుండా ఆ వ్యక్తిని రక్షించగలగడానికి మన ప్రార్థన అడ్డుపడాలి. నీ ప్రార్థనే అతని నరకానికి వెళ్లకుండా చేయాలి. నీ ప్రార్థనే అతను నశించిపోకుండా చేయాలి. నీ ప్రార్థనే అతనిని కాపాడాలి. నీ ప్రార్థనే అతన్ని రక్షించాలి. నీ ప్రార్థన అతని రోత బతుకు నుండి, అతని పాపం నుండి విడిపించగలిగేదై ఉండాలి. దానికి నీ ప్రార్థన అడ్డు వేయాలి.
ఎలాంటి వారు ఇశ్రాయేలు ప్రజలు ఉన్న అనేక మంది లాంటి వారు మన సమాజంలో కూడా చాలామంది ఉన్నారు, మన కుటుంబాల్లో కూడా చాలామంది ఉన్నారు, మన బంధువుల్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి పక్షంగా నీవు వారి ప్రాణాలు పోకుండా కాపాడే ప్రార్థన, అడ్డుపడే ప్రార్థన నువ్వు చేస్తున్నావా లేదా? చేయకపోతే కనీసం ఈ రోజు నుంచి అయినా మోషే వలె మనందరం కూడా అనేక మంది ప్రాణాలు పోకుండా అడ్డుపడే ప్రార్థన జీవితము కలిగి మనందరము కూడా దేవునిలో నడిపించే గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మోషే ఇశ్రాయేలు పక్షముగా సమాజంలో ఉన్న అందరి ప్రాణాలు పోకుండా తన ప్రార్థన అడ్డుపడిన రీతిగా ప్రభువా మేము కూడా అనేక మంది ఈ లోకంలో పాపములో పడి మరణానికి సమీపమవుతూ అనేక మంది ప్రభువానికి దూరం అయిపోతూ అనేక మంది ప్రాణాలు పోతున్న సందర్భంలో మేము కూడా నాయన అనేకుల కొరకు వారి ప్రాణాలు పోకుండా మా ప్రార్థన అడ్డుపడేదిగా ఉండాలి ప్రభువా. అట్టి ప్రార్థన చేసే ఆత్మను, అభిషేకమును తండ్రి నీవు మాకు అనుగ్రహించండి. అనేక మంది ఆత్మ నశించిపోకుండా రక్షించబడినట్లుగా మా ప్రార్థన ఉండాలి ప్రభువా. అలాంటి ప్రార్థన, విజ్ఞాపన శక్తిని, ప్రభావమును ప్రభువా, ఆత్మ నడిపింపును మాకు దయచేసి మేము కూడా అనేక మంది ప్రాణములు కాపాడేవారుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.